హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎర్న్ విత్ కాసిరెడ్డి. నా పేరు కాసిరెడ్డి. నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ కోచ్ని. నాకైతే డిజిటల్ మార్కెటింగ్ లో 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో ఈ రోజు నేను తీసుకొచ్చే టాపిక్ ఏంటంటే హౌ మెనీ వేస్ టు ఎర్న్ మనీ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ ఎర్న్ చేయడానికి చాలా వేస్ అయితే ఉన్నాయి. వాటిల్లో మనం ముఖ్యంగా హై పేయింగ్ ఒక 10 వేస్ అయితే తీసుకొచ్చాము. ఆ 10 వేస్ అయితే ఏంటో చూద్దాం. ఇవి వచ్చేసరికి ఆ 10 వేస్ అవేంటంటే బ్రాండ్ ప్రమోషన్, అఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్, లీడ్ జనరేషన్, సెల్ యువర్ ఓన్ ప్రొడక్ట్, పెయిడ్ సబ్స్క్రిప్షన్, పేజ్ ప్రమోషన్స్, ట్రాఫిక్ టు యూట్యూబ్, సెల్లింగ్ యువర్ పేజ్, ఫైనల్ గా మానిటైజేషన్. ఈ 10 వేస్ అయితే హై పేయింగ్ అయితే వస్తాయి. సో కాబట్టి నేను ఈ 10 వేస్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. సో మన ఫస్ట్ వే వచ్చేసరికి బ్రాండ్ ప్రమోషన్. బ్రాండ్ ప్రమోషన్ అంటే ఏదైనా కంపెనీ వాళ్ళ యొక్క బ్రాండ్ ని ప్రమోట్ చేసినందుకు వాళ్ళు మనకిచ్చే కమిషన్, దాన్నే బ్రాండ్ ప్రమోషన్ అంటాం. మనం బ్రాండ్ ప్రమోషన్ ఎలా చేస్తామంటే మన పేజీలో వాళ్ళ యొక్క బ్రాండ్ సంబంధించిన పోస్టులు లేదా రీల్స్ పెట్టడం వల్ల మనం బ్రాండ్ ప్రమోషన్ అనేది చేస్తాం. మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నైక్, అడిడాస్, కోల్గేట్, సంతూర్ ఇలా చాలా ప్రొడక్ట్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్ అయితే చేస్తారు. సో మనం పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు మనకైతే పెద్ద పెద్ద బ్రాండ్స్ నుండి ప్రమోషన్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక ప్రమోషన్ మీకు చూపిస్తాను, మీరు చూడండి. మనం ప్రసాద్ టెక్ ఛానల్ చూసుకున్నట్లయితే ఇతనైతే ఇక్కడ చూడండి, మీరు దుల్కర్ సల్మాన్ తో కలిసి బ్రాండ్ ప్రమోషన్ అయితే చేస్తున్నాడు. ఇది వచ్చేసరికి చూడండి, ఐక్యూ నియో 9 Pro అనే మొబైల్ ని తనైతే చూడండి, ఐక్యూ 9 Pro ని తనైతే బ్రాండ్ ప్రమోషన్ అయితే చేస్తున్నాడు. సో ఈ బ్రాండ్ ప్రమోషన్ చేయడం వల్ల వాళ్ళకైతే ఒక డీసెంట్ కమిషన్ అయితే ఇస్తారు. మనం స్మాల్ క్రియేటర్లని స్టార్ట్ చేసేటప్పుడు మనమైతే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి అయితే బ్రాండ్ ప్రమోషన్ చేయడం వల్ల మనకైతే ఒక డీసెంట్ అమౌంట్ అయితే వస్తుంది. సో సెకండ్ టాపిక్ వచ్చేసరికి అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటంటే ఏదైనా ప్రొడక్ట్ ని డిజిటల్ గా సెల్ చేయడం. లైక్ మనం ఒక ప్రొడక్ట్ యొక్క లింక్ ని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ప్రమోట్ చేసి ఆ లింక్ ని క్లిక్ చేసి ఎవరైనా బై చేస్తే మనకైతే ఒక డీసెంట్ కమిషన్ అయితే వస్తుంది. మేజర్ గా అఫిలియేట్ మార్కెటింగ్ ఎవరు చేస్తారంటే టెక్, ఫ్యాషన్, ఫినాన్స్ పేజ్ వాళ్ళు ఎక్కువ అఫిలియేట్ మార్కెటింగ్ అయితే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ప్రసాద్ టెక్ ఛానల్. సో తన టెక్ ఛానల్లో అన్ని మొబైల్ సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే సెల్ చేస్తాడు, డిజిటల్ ప్రొడక్ట్స్ చూడొచ్చు మీరు. సో ఎవరైతే ఆ పేజీ నుంచి వాళ్ళు బై చేస్తారో వాళ్ళందరి వల్ల తనకైతే కమిషన్ అయితే వస్తుంది. సో అవర్ థర్డ్ వే వచ్చరికి సెల్లింగ్ యువర్ ఓన్ ప్రొడక్ట్స్. మన దగ్గర ఏదైనా మన ఓన్ ప్రొడక్ట్ ఉంటే దాన్ని సెల్ చేస్తూ మనమైతే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. లైక్ ఎలాగంటే డిజిటల్ ప్రొడక్ట్స్. మనం ఒక స్టూడెంట్ అయితే ఆ స్టూడెంట్ వచ్చేసరికి ఈ బుక్స్, తను రాసిన నోట్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ బుక్స్ మొత్తం స్కాన్ తీసి వాటినైతే ఆన్లైన్ లో సెల్ చేసి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఏదైనా డిజైనర్ అయితే ఆ డిజైనర్ ని టెంప్లెట్స్ రూపంలో డిజిటల్ గా క్రియేట్ చేసి మనమైతే సెల్ చేయొచ్చు. లేదా మీకు ఏదైనా మంచి సబ్జెక్ట్ వచ్చినట్లయితే వాటిని ఒక కోర్సుగా రెడీ చేసి మనమైతే సెల్ చేయొచ్చు. ఫిజికల్ ప్రొడక్ట్స్ ఏమంటే రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్ కూడా మనమైతే ఆన్లైన్ లో సేల్ చేయొచ్చు. అలాగే సర్వీసెస్, మనం ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యుండి మనకు మార్కెటింగ్ కానీ ఏదైనా ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీని డీల్ చేస్తూ కూడా మనమైతే సెల్ చేయొచ్చు. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లీడ్ జనరేషన్. లీడ్ జనరేషన్ అంటే ఏంటంటే టు కలెక్ట్ లీడ్స్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ నుంచి లీడ్స్ ని కలెక్ట్ చేయడం. ఆ వచ్చిన లీడ్స్ ని అవసరం ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళకి సెల్ చేస్తూ మనం కమిషన్ అయితే ఎర్న్ చేయడం. నెక్స్ట్ టాపిక్ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే అలౌ యూ టు టర్న్ యువర్ స్కిల్స్ ఇంటూ ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్స్. మనకు వచ్చిన ఏదైనా స్కిల్ ని యూజ్ చేసి ఇండిపెండెంట్ గా వర్క్ చేసి మనం అయితే ఎర్న్ చేయటం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటంటే ఫాలోవర్స్ పే మంత్లీ టు యాక్సెస్ ఎక్స్క్లూజివ్ కంటెంట్. ఏదైతే ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉంటుందో దానికి మంత్లీ యూజర్స్ పే చేసి మన కంటెంట్ అయితే తీసుకోవటం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ పేజీ వాళ్ళు అయితే మంత్లీ 290 రూపీస్ పెట్టి తల ఎక్స్క్లూజివ్ కంటెంట్ అయితే సెల్ చేస్తున్నారు. సో ఇలా కూడా మనం అయితే అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ పేజ్ ప్రమోషన్స్ ఏంటంటే
అప్పుడే ఎవరైతే స్మాల్ క్రియేటర్స్ ఇన్స్టాగ్రామ్ లోకి ఎంటర్ అవుతారో వాళ్ళైతే పెద్ద పెద్ద క్రియేటర్స్ దగ్గర సమ్ అమౌంట్ ఇచ్చి వాళ్ళ పేజ్ అయితే ప్రమోట్ చేయించుకుంటారు. లేదా కొన్ని బ్యూటీ పేజెస్, న్యూట్రిషన్ పేజెస్ అలా ఎవరైతే పేజెస్ ఉంటాయో వాళ్ళు ఇనిషియల్ గా, లేదా హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ వాళ్ళు ఇనిషియల్ గా ఫాలోవర్స్ ఉండరు కాబట్టి ఆల్రెడీ పెద్ద పేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ పేజ్ అయితే ప్రమోట్ చేయించుకుంటారు. సో ఈ వేలో కూడా మనం అయితే అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ వే వచ్చేసరికి ట్రాఫిక్ టు వెబ్సైట్స్. మనకు ఆల్రెడీ ఉన్న వెబ్సైట్స్ కి త్రూ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసి ట్రాఫిక్ అయితే షేర్ చేసుకోవచ్చు. లైక్ యూట్యూబ్, టెలిగ్రామ్, వెబ్సైట్స్, కోర్సెస్. మనం ఇన్స్టాగ్రామ్ నుంచి ఫాలోవర్స్ ని యూట్యూబ్ కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో యూట్యూబ్ లో వ్యూస్ రావడం వల్ల మనకైతే అమౌంట్ అయితే వస్తుంది. సో అలాగే టెలిగ్రామ్స్ కి ఫాలోవర్స్ షేర్ చేసుకొని అక్కడ మనకు ఉన్న ప్రొడక్ట్స్ ని సెల్ చేసుకొని అక్కడ నుంచి కూడా మన కమిషన్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వే వచ్చేసి సెల్లింగ్ యువర్ పేజ్. మన పేజీ ఒక పెద్ద కమ్యూనిటీగా గ్రో అయినప్పుడు, లైక్ 50K to 100K ఫాలోవర్స్ వచ్చినప్పుడు మన పేజ్ అయితే మనం సెల్ అయితే చేసేయచ్చు. సో సెల్ చేయడం వల్ల ఒక 10K 20K ఫాలోవర్స్ ఉన్నా సరే మనకైతే ఒక పేజీకి 3,000 to 5,000 అలా 10,000 అలా అయితే అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫైనల్ ఆప్షన్ వచ్చేసరికి మానిటైజేషన్. సో మానిటైజేషన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు చిన్న చిన్న క్రియేటర్స్ కి వ్యూస్ ఎక్కువ వచ్చిన రీల్స్ కి అయితే బెనిఫిట్స్ కింద అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇవి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ ఎర్న్ చేయడానికి 10 వేస్. సో ఇంకా చాలా వేస్ ఉన్నాయి. ఆ వేస్ ముందు వీడియోస్ అయితే నేను ప్రిఫర్ చేసే మెథడ్స్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో మీరు ఫాస్ట్ గా మనీ ఎర్న్ చేయడానికి నేను ప్రిఫర్ చేసే స్టెప్స్ ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్, బ్రాండ్ ప్రమోషన్స్, లీడ్ జనరేషన్. సో మనం ఎప్పుడైతే అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తామో మన పేజ్ త్వరగా గ్రో అయ్యి మనకు మంచి ఇన్కమ్ కూడా వస్తుంది. అలాగే బ్రాండ్ ప్రమోషన్ ద్వారా మనం ఎర్లీగా హై అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో బేసిక్ గా లీడ్ జనరేషన్ చేయడం వల్ల, లీడ్ జనరేట్ చేయడం చాలా సింపుల్. ఇది లీడ్ జనరేషన్ చేయడం వల్ల మీకు హెవీ అమౌంట్ అయితే వస్తుంది. మీరు కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి అమౌంట్ ఎర్న్ చేసుకోవాలి అనే ఆలోచన ఉంటే నా ఇన్స్టాగ్రామ్ కి అయితే మెసేజ్ అయితే చేయండి. నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి ఇక్కడే చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే గ్రో విత్ కాశిరెడ్డి. ఇది వచ్చేసరికి నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. అందరూ ఫాలో చేసి నేను పెట్టిన పోస్టర్ అయితే లైక్ చేయండి. మీరు ఇక్కడే చూసుకోవచ్చు, నా పోస్టర్ కనపడుతుంది, డిజిటల్ మార్కెటింగ్ పోస్టర్. సో దీనికి అటాచ్ చేసి ఇంకో వీడియో అయితే రెడీ చేస్తున్నా. వీడియో వచ్చేసరికి హౌ టు క్రియేట్ ఇన్స్టాగ్రామ్. ఎందుకంటే ఈ వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోయింది. సో కాబట్టి ఇంకో వీడియో అయితే రెడీ చేస్తున్నా. ఆ వీడియో వచ్చేసరికి హౌ టు క్రియేట్ ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ అనేది ప్రొఫెషనల్ వేలో ఎలా క్రియేట్ చేయాలి. మనం క్రియేట్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో క్రియేట్ చేస్తే మీకైతే ఫాలోవర్స్ కానీ వ్యూస్ కానీ ఎక్కువ రావు. నేను ఒక ప్రొఫెషనల్ వేలో ఇన్స్టాగ్రామ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఈ పేజ్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ అయితే నొక్కి పెట్టుకోండి. సో దానివల్ల నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు ఆన్లైన్ లో వర్క్ చేస్తూ ఎవ్రీ మంత్ 10 to 15K ఎర్న్ చేయాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి అయితే మెసేజ్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే ఇస్తాను, మెసేజ్ అయితే చేయండి. మీకు పార్ట్ టైం గా వర్క్ చేస్తూ ప్రతి మంత్ 10 to 15K ఎర్న్ చేసేలా నేనైతే ట్రైనింగ్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.